దీంట్లో ప్రధానంగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో రిజర్వేషన్ తెలుస్తుంది. దీంట్లో రిటైర్డ్ ఉద్యోగస్తులు, ప్రస్తుతం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు, ప్రైవేటు కుటుంబంలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇంకా నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, వివిధ వృత్తుల వ్యాపారాలు స్థిరపడే వాళ్ళు కావచ్చు, ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా కావచ్చు. ఇన్ని వర్గాల ప్రజలు మొదలుగా ఇంట్లో ఉన్నారు. ఇటువంటి ఎన్నిక చేసేటప్పుడు తప్పకుండా మన ఎన్నిక మన సెలక్షన్ సరైంది అని చెప్పి అనుకునేటట్లు ఉండాలి. మిగతా ప్రపంచం అంతా మనం ప్రధానంగా దీంట్లో చూసేది ఈ ఎన్నికతో ఏదో ప్రభుత్వం మాడదు, ఈ ఎన్నిక ప్రభుత్వాన్ని తెచ్చేది కానీ ప్రభుత్వాన్ని తెచ్చేది కానీ కాదు. ప్రధానంగా వివిధ వర్గాల సమస్యలన్నింటినీ కూడా శాసన మండలిలో ప్రతినిధించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కొరకు మాత్రమే చేయబడే ఎన్నిక. ఇటువంటి సందర్భంలో మనం అభ్యర్థుల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా అభ్యర్థుల యొక్క గుణగణాలు కావచ్చు, వారి యొక్క పోరాట స్ఫూర్తి కావచ్చు, వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ కావచ్చు, ప్రధానంగా ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో చూసినప్పుడు మీరు బీజేపీ అభ్యర్థులను చూసినప్పుడు పాపం వాళ్ళ సీనియర్లు చాలా, కానీ వాళ్ళు ఎప్పుడు ఏం పని చేస్తారని ఎవరు కూడా తెలియదు. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు కూడా కనపడరు. 90 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దాదాపు 4 పర్యాయాలు పోటీ చేసినటువంటి వాళ్ళు వివిధ ఎన్నికల్లో, కానీ నామినేషన్ తప్ప మన వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ప్రజా పోరాటాలు కానీ, ప్రజల సమస్యలు కానీ, ఇంకెక్కడ కూడా ఏ వేదికల మీద కూడా మనకు కనిపించేవారు కాదు. మన గొంతులు తీసుకుపోయి గొంతు లేని వారికి ఇస్తే ఉపయోగం లేదు. ఆ తర్వాత చూసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వారి గురించి నాకంటే మీకే తెలిసి ఎక్కువగా ఏ రకంగా వస్తుందో, ఆయన జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి పొరపాటు చేసిందో అన్ని కూడా మనకు సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడి ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 56 కేసులు నమోదయ్యుంటాయి. దాంట్లో ప్రత్యేకించి ఎక్కువగా మహిళలు పెట్టిన కేసులే ఉన్నాయి. ఈ మనం చూస్తూ ఉన్నాం. వారికి సంపాదన సంబంధించి కూడా వారి మిత్రులే చెప్తున్నారు అందరూ గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే విషయం. మరి ఆయన ఒక్క గొంతుతో మాట్లాడి మీడియా అడ్డం పెట్టుకొని చేసిన నాడే ఇంత జరిగితే ప్రముఖులు మన గొంతులనే ఆయనకు అప్పచెప్పిస్తే ఏం జరుగుతుంది ఈ సమాజానికి? మనకి ఎటువంటి చెడ్డ పేరు వస్తుంది మనకు ఈయన అనుకుంటారా అని చెప్పి అని కూడా ఆలోచించండి. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి యనుమల రాకేష్ రెడ్డిని చూసినప్పుడు ఉన్నత విద్యావంతుడు, యువకుడు, ప్రజల కొరకు పనిచేయగలిగిన శక్తి ఉన్నది, ఆ తాపత్రయం ఉన్నది. అది బయట అమెరికాలో సెటిల్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా మంచి ఉద్యోగంతో, మంచి శాలరీతో మాతృభూమిని సేవ చేయాలని చెప్పి ఉన్న సందర్భంలోనే వచ్చి ఇక్కడ తనకు ఉన్న మేరకు, తనకున్న అవకాశాల మేరకు పేద విద్యార్థుల కొరకు కావచ్చు, స్లమ్ ఏరియా డెవలప్మెంట్ కొరకు కావచ్చు, తను కొంత ప్రయత్నం చేసిన విషయం. అదేవిధంగా గత కొంతకాలంగా మీడియాలో కూడా చూస్తున్నాం, తను రిప్రజెంట్ చేయగలిగిన పద్ధతి ఎట్లా ఉంది, ఎంత బాగా ఉంది, భాష ఎట్లా ఉంటుంది అనే విషయంలో కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి అభ్యర్థిని మనం ఎన్నుకుంటే తప్పకుండా మనం ఉన్న అన్ని వర్గాల ప్రజల యొక్క మన సమస్యలను కూడా కౌన్సిల్లో వినిపించగలడు. అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి ఎటువంటి ఉద్యమ నిర్మాణానికైనా వెనుకాడకుండా ఉండగలిగిన ఆ శక్తి ఉన్నాయి, ఆ ఆరోగ్యం ఉంది, అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి మరి రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మన గొంతులు సరైన వాళ్ళకు ఇచ్చిన వాళ్ళు ఉంటారని చెప్పి మనందరూ కూడా తెలియజేస్తాం. మరి యనుమల రాకేష్ రెడ్డి గారిది పోలెండ్ దాంట్లో బ్యాలెట్ పేపర్లో 3వ నెంబర్. మరి రాకేష్ రెడ్డి గారి బాక్స్లో తప్పకుండా మీరు 1 సంఖ్య వేసి ప్రథమ ప్రాధాన్యతను వారికి ఇచ్చి మీరు ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.